ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి నాన్న, నాన్న ఏమండి పద్మ అక్కడుంది జానకి. అత్తయ్య. పద్మ నన్ను క్షమించు వదినా. నా తప్పు కారణంగా అన్నయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అసలు దీనంతటికీ కారణం నేను అసలు దీనంతటికీ కారణం నేను. అయ్యో ఊరుకో పద్మ. మనం మంచి మనుషులం. మంచి మనుషులకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. ఊరుకో పద్మ. అవునత్తయ్య, నువ్వేడవకు. ఏడవకూడదు జానకి. ఏంటండి ఇది? కళ్ళో దేవుళ్ళ చూసిన మిమ్మల్ని జైల్లో దోషిలా చూస్తుంటే ఏడవకుండా ఎలా ఉంటానండి? న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని నేరస్తులుండే చోట నిలబెట్టారు. తట్టుకోలేకపోతున్నానండి. సిఐ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఆయన ఏ తప్పు చేయలేదండి. ఆయనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారు. ఆ చారు ఉంది కదా, ఆ చారునే అసలు తప్పు చేసింది. మా ఆర్చ ఉంది కదా, ఆర్చని చంపాలని చూసింది. వాళ్ళ నాన్నని చంపేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేసింది. గిల్టు బంగారంతో వాళ్ళత్తను మోసం చేసింది. ఆ తప్పులన్నీ మా ఆయనకి తెలిసాయని, ఆయన తప్పుని క్షమించారని తెలిసి ఆయన మీద తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు పెట్టారు. చూడండి అమ్మా, రఘురాం గారి గురించి మాకు బాగా తెలుసు. ఆయన గురించి మేము చాలా గొప్పగా విన్నాం. కానీ ఆ చారులత అనే అమ్మాయి ఏవైతే ఆధారాలు ఇచ్చిందో, ఏదైతే కంప్లైంట్ కింద రాసిచ్చిందో వాటి ప్రకారం రఘురాం గారు అరెస్ట్ చేయబడ్డారు. తను తప్పుడు కేసు పెట్టిందని మీరు చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాలు మాత్రం రఘురాం గారి వైపే తప్పని చూపిస్తున్నాయి. లేదండి, లేదు. కాబట్టి ఈ విషయంలో మేము చట్ట ప్రకారమే నడుచుకుంటాం. మీరు చెప్పింది వినలేం, మేం మీకు ఏమీ చేయలేం. కేసు పెట్టిన అమ్మాయి కూడా మీ ఇంట్లో మనిషే కాబట్టి ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకుని తన కేసు వాపస్ తీసుకుంటే రఘురాం గారిని వదిలిపెడతాం. లేదంటే ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అయ్యో, రామా, ఏం చేద్దాం రామా? ఏమండి, నేను చారుని కలిసొస్తానండి.
కేసు వాపస్ తీసుకోమని నచ్చ చెప్తానండి. వినదు జానకి, వెళ్ళకు. లేదండి, వెళ్ళటం తప్ప మరో దారి లేదండి. వెళ్ళి తన కాళ్ళ వేళ పడైనా సరే ఒప్పిస్తాను. మనం తనని కన్న బిడ్డలాగే చూసుకున్నాం కదా, కాస్తైనా కలుగుతుంది, కనికరం కలుగుతుంది. కేసు వాపస్ తీసుకోమని చెప్తానండి. నేను చేస్తానండి. కక్షగట్టి కేసు పెట్టిన మనిషికి కనికరం కలుగుతుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నేనిక్కడ పడింది చాలు. నువ్వక్కడికి వెళ్ళి అవమానాలు పడొద్దు. వద్దు జానకి, నువ్వు వెళ్ళొద్దు. నేను అవమానపడినా పర్లేదు, మీరు బయటపడితే చాలండి. చారు నేను ఒప్పిస్తానండి, ఒప్పుకుంటుంది. నా మాట విను జానకి, వద్దు. ఏమండి, భర్త ప్రాణం కోసం ఎమ్ముడిపైన యుద్ధం చేసింది మహాసాధ్వి సావిత్రమ్మ. నా భర్తని జైలు పాలు కాకుండా నేను కాపాడుకోలేనా? ఈ విషయంలో మీ మాట జవదాటినందుకు నన్ను క్షమించండి. అంతే. జానకి, జానకి, కొడుకు మీద అదెవరితో లేనిపోనివి చెప్పి కేసు పెట్టడం ఏంటి? ఆ పోలీసులు ఇంటికొచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? వాడిని తీసుకెళ్లి స్టేషన్లో ఊచల వెనక నిలబెట్టడం ఏంటి? ఈ కాలంలో కూడా కలుషితం కాని మనిషి వాడు, కల్మషం లేని మనసు వాడిది. మంచి మానవత్వం, నీతి నిజాయితీల నిలువెత్తు రూపం వాడిది. ఈ అయోధ్య లంకకి రాముడు నా కొడుకు, వాడికి ఈ పరిస్థితి. ఇది చూడ్డానికైనా నేను ఇంకా బ్రతుకున్నాను దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.